అందరికీ నమస్కారం. నేను మీ మనోజ్ రెడ్డి. కేఎంఆర్ కెరీర్ గైడెన్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బీటెక్ జాయిన్ అయ్యే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బీటెక్ జాయిన్ అయ్యే ముందు మీరు తీసుకోవాలి. బీ కేర్ఫుల్ బిఫోర్ జాయినింగ్ బీటెక్. బీటెక్ జాయిన్ అయ్యే ముందు కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చాలామంది ఇవాళ నేను ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఒక వీడియో తీసిన, నెక్స్ట్ వేవ్ వాళ్ళ గురించి తీసినాం. అదేంటంటే ఒక పేపర్లో వచ్చిన దాన్ని మనం చదవడం జరిగింది. దాని మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉన్నట్టున్నారు. చాలామంది పిల్లలైనా పేరెంట్స్ అయినా ఇవాళ రేపు గ్రామ స్థాయి నుంచి కూడా వీళ్ళకు చాలామంది అట్రాక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఓకే, నేను అనేది స్కిల్ డెవలప్మెంట్ అన్నది తప్పు కాదు. ఇండస్ట్రీ లెవెల్లో ట్రైనింగ్స్ అన్నది తప్పు కాదు. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నడిపించుకోవడంలో తప్పేం కాదు. కాకపోతే మనం చెప్పింది ఏంటంటే మీరు ఎట్లా చెప్పినా కూడా పిల్లలకు స్కిల్స్ డెవలప్ చేయాలి, లేకపోతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళు జాబ్ కొట్టేలాగా చేయాలి. ఇది కరెక్ట్. వాళ్ళు చేస్తున్న పని తప్పు కాదు. న్యూ కాన్సెప్ట్స్ ఇది. ఇంకోటి ఏంటంటే కార్పొరేట్ బీటెక్ అని, ఇండస్ట్రీ ఓరియంటెడ్ బీటెక్ అని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బీటెక్ అని చెప్పి వీటికి మంచి మంచి పేర్లు పెట్టి బాగా చేస్తున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే వీళ్ళు 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా? నేను ఇదివరకు ఇంతకుముందే చెప్పిన, దీంట్లో నుంచి పాస్డ్ అవుట్ అయ్యి ఒక బ్యాచ్ కూడా బయటికి వెళ్ళని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇంతమంది ఇన్ని కంపెనీస్తో టైఅప్, అన్ని కంపెనీస్తో టైఅప్ అంటున్నారు. సరే, మరి అందరికీ మీ దాంట్లో చదివిన ప్రతి ఒక్కరికి మీరు జాబ్ గ్యారంటీ ఇస్తారా? మేము కాలేజ్ కంటే బెటరు, అవుట్డేటెడ్ కరికులం ఉన్నది యూనివర్సిటీస్లలో, కాలేజెస్లో అంటున్నారు. సరే, యూనివర్సిటీస్లో కాలేజ్లో అవుట్డేటెడ్ కరికులం అంటున్నారుగా. కొన్ని కొత్త యూనివర్సిటీస్లో, కొంతమంది కాలేజ్లో కూడా వాళ్ళ కరికులం చేంజ్ చేసుకున్నారు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు వాళ్ళ కరికులంని చేంజ్ చేసారు. అయినప్పటికీ కూడా అక్కడ పిల్లలు జాయిన్ కాకుండా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, మీరు అట్రాక్ట్ చేస్తున్నారు కదా. సరే, అక్కడ జాయిన్ కావట్లేదు అనుకోండి. నాకే ఒక అబ్బాయి ఉన్నాడు. నేను అబ్బాయిని తీసుకొచ్చి మీ దగ్గర జాయిన్ చేద్దామనుకుంటున్నా. మీరు 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా? 100% జాబ్ ఇస్తామని చెప్పి నాకు ఒక ఏమైనా సర్టిఫికేట్ మీరు ఏమైనా లెటర్ రాసి ఇస్తారా? చెప్పండి. 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి 10,000 మందిని తీసుకొని మీరు 1000 మందిని ప్లేస్ చేస్తుండ్రు అనుకుందాం. కొన్ని చోట్ల జరుగుతుంది. మరి అట్లాంటప్పుడు 9,000 మంది దానితో పోల్చేది ఉంటే యూనివర్సిటీ కాలేజెసే బెస్ట్ కదా. మీకంటే ఎక్కువ ప్లేస్ అవుతుంది కదా. మనం బేసికల్గా పేరెంట్స్ ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కాలేజ్కైనా యూనివర్సిటీకైనా పెద్ద పెద్ద కంపెనీస్, మంచి కంపెనీస్, రెప్యూటెడ్ కంపెనీస్ రావడం జరుగుతుంది. అక్కడ ప్లేస్మెంట్స్ బాగానే అవుతుంటాయి. సరే, మనం ఎట్లాంటి కాలేజ్ని చూజ్ చేసుకోవాలి, ఎలాంటి యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవాలంటే, మంచి రెప్యుటేషన్ ఉన్నది, మంచి రికగ్నైజేషన్ ఉన్న యూనివర్సిటీని, కాలేజెస్ చాలా ఉన్నాయి. వాటిలో జాయిన్ కావచ్చు. సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పటికీ మనం ఏంటంటే కొన్ని కాలేజెస్లో జస్ట్ ఎంటెక్ పాస్డ్ అయిన వాళ్ళు లెక్చరర్స్గా, ఫ్యాకల్టీగా ఉన్నారు. ఇవన్నిటిని మనం చూసుకోవాలి. కొన్నిట్లలో ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఫ్యాకల్టీగా చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. సో అట్లాంటి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని ఉన్నారా కాలేజ్లో, పిహెచ్డి స్కాలర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకొని అట్లాంటి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో మన పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు. కంపారిటివ్లీ ఇప్పుడు ఏంటంటే క్యాల్వియం అని, స్కేలార్ అని, నెక్స్ట్ వేవ్ అని, ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్తో, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్తో, కార్పొరేట్ బీటెక్ అని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ బీటెక్ అని ఈ కాన్సెప్ట్తో వస్తున్నాయి. తప్పు లేదు. కానీ మీరు 100% ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు కాలేజ్లో 100% ఇస్తున్నా అంటే, కాలేజ్లో మంచి యూనివర్సిటీస్లో, కాలేజెస్లో 50% ప్లేస్మెంట్ ఉంది, 70% ప్లేస్మెంట్స్ ఉంది, 98% ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటిని వదిలేసి మీ దగ్గరికి దాంట్లో 2 లక్షలు ఉన్న ఫీజు అయ్యేది ఉంటే, ఒక బీటెక్ చదువు కంప్లీట్ అవ్వడానికి అక్కడ 5-6 లక్షలలో బీటెక్ కంప్లీట్ అవుతుంటే, మీ దగ్గర అంటే మీ కొత్త టెక్నాలజీస్, కొత్త పేర్లు పెట్టి మేము ఐఐటి స్టూడెంట్స్ అని చెప్పి మా దగ్గర ఐఐటి స్టాండర్డ్గా మేము టీచింగ్ చేస్తామని చెప్తున్నారు కదా. పిల్లల దగ్గర ఐఐటి స్టాండర్డ్ ఆ వర్త్ ఉండేది ఉంటే వాళ్ళు డైరెక్ట్ ఐఐటీలకే వెళ్తారు.
సరే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్ చేయిస్తాం, ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ చేయిస్తాం, ఎన్నో కోర్సులు పైథాన్, ఏఐ, డేటా సైన్స్, ఎంఎల్ అని ఎన్నో కోర్సులు చేయిస్తాం, ఎన్నో సర్టిఫికేషన్స్ రాయిస్తాం, న్యూ ప్లాట్ఫామ్స్లలో వాళ్ళని ట్రైన్ చేస్తాం, న్యూ ప్యాటర్న్స్లలో వాళ్ళని ట్రైన్ చేస్తాం అంటున్నారు కదా. మరి జాబ్ గ్యారంటీ 100% ఇస్తారా? ఇచ్చేటట్టయితే మీ కాలేజీలోనే. మీరు ఇంకోటి ఏంటంటే మీరు కొలాబరేషన్ కొన్ని యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్ అయి ఉన్నారు, కానీ మీరు కలెక్ట్ చేసే ఫీజెస్ ఏమో భారీ లెవెల్లో ఉన్నాయి. ఒక ఫీజు కలెక్ట్ చేయడానికి, ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి 10 లక్షలు, 12 లక్షలు, 17 లక్షలు, 18 లక్షలు తీసుకొని మీరు కంప్లీట్ చేస్తున్నారు కదా. అంటే 5-6 లక్షలలో కంప్లీట్ అయ్యే ఇంజనీరింగ్ ఇన్ని లక్షలు పెట్టినప్పుడు మరి జాబ్ గ్యారంటీ అన్నది ఇవ్వాలి కదా మీరు ఖచ్చితంగా. మీరు అది పేపర్ మీద జాబ్ గ్యారంటీ అని నామకే వస్తే చెప్పుడు కాదు, అది ఆన్ పేపర్ ఉండాలి కదా. అట్లా ఉండేది ఉంటే ఓకే, ఇంత ఖర్చు పెట్టినందుకు, ఇంత చేసినందుకు అది ఓకే. కానీ నా పర్సనల్ గైడెన్స్ ఏంటంటే ఒక యూనివర్సిటీలో చదివినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అది వేరే ఉంటుంది. ఇండస్ట్రీ స్టాండర్డ్కి తగ్గట్టు ఇవాళ కరికులం అన్నది చేంజ్ కావాలి. నేను కూడా అంటే నేను కొన్ని కాలేజెస్ కరికులం ఇంకా చేంజ్ కాలేదు. ఆ కరికులం అన్నది అడ్వాన్స్డ్గా రావాలి, ఇప్పుడున్న ప్రజెంట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి రీచ్ కావాలి. ఎన్నో కంపెనీస్, మంచి కంపెనీస్ ఎక్కడికి వస్తాయి? మంచి రిప్యూటెడ్ కాలేజ్కి వస్తాయి. కొన్ని ఇప్పుడు ఏంది 100% జాబ్ గ్యారంటీ. మన పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మన తల్లిదండ్రులైనా ఏం ఆలోచిస్తారు? మంచి కాలేజ్ తీసుకోవాలి, మంచి బ్రాంచ్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు, మంచి ప్లేస్మెంట్స్ రావాలని చెప్పి ఆలోచిస్తారు. కానీ టెక్నికల్ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తాం, టెక్నికల్ కంపెనీస్ వస్తాయి అని చెప్పి నాన్ టెక్నికల్ జాబ్స్లలో కూడా మీరు ప్లేస్మెంట్ చేసి జబర్దర్చుకుంటున్నారు. అంటే కొన్ని కాలేజెస్లో అలా అవుతుంది. కొన్ని దాంట్లో ప్లేస్మెంట్ ఆఫీసరే ఉంటలేడు. అంటే ఒక ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎవరు ఎందుకు ఉండాలి కాలేజీలలో అంటే ఆ కంపెనీస్కిను ఆ కాలేజెస్కి ఈ విల్ యాక్ట్ లైక్ ఏ బ్రిడ్జ్. ఆ రిలేషన్ డెవలప్ చేయాలి. ఆ కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికును కాలేజ్కి ఒక మధ్యలో ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉండాలి. కొంతమంది కాస్ట్ కటింగ్ అని చెప్పి అలాంటివన్నీ పెట్టట్లేదు. నో ప్లేస్మెంట్ ఆఫీసర్. సరే, కంపెనీస్ తక్కువ కంపెనీస్ వస్తలేవు, కొన్ని కాలేజెస్కి ఒకటే కంపెనీ వస్తుంది. ఇలాంటివి జరుగుతున్నాయి. కామన్గా మేము చదువుకునేటప్పుడు ఏంటంటే 4 years బీటెక్ కాస్త 5 years బీటెక్ అయ్యేది. చాలామందికి 5 years కాస్త 6 years అయ్యేది. అంటే ఇది ఎందుకు అయ్యేదంటే 4 years కాలేజీలో చదువుకునేది, 1 year వచ్చి టుక్కు అని ఈ కోర్సులు నేర్చుకునేది. ఏది అమీర్పేటలో కోర్సులు నేర్చుకునేది, కొంతమంది పూణేకి పోయేది, కొంతమంది బెంగళూరుకి పోయి నేర్చుకునేది. శాప్ అని అప్పుడు ఇట్లా డేటా వేర్ హౌసింగ్, శాప్ అని, టెస్టింగ్ అని, ఈ ఒరాకిల్ అని, జావా అని ఇట్లా కోర్సులు నేర్చుకునేది. ఓకే, ఇవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త స్కేలార్ అయినా, వెక్టర్ అయినా, ఇవన్నీ నెక్స్ట్ వేవ్ అయినా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ముందు నుంచి నేర్పిస్తున్నాయి, తప్పులేదు. స్కిల్స్ డెవలప్మెంట్లో తప్పులేదు. కానీ మీరు 100% జాబ్ ఇవ్వట్లేదే, 100% జాబ్ ఇస్తారనే గ్యారంటీ లేదే. అదే యూనివర్సిటీలో అంటే మరి ఇప్పుడు యూనివర్సిటీ కాలేజెస్లో మనం జాబ్ ఎందుకు రాలేదంటే మేము కాలేజెస్ వచ్చినాయి, కంపెనీస్ చాలా వచ్చాయి, కానీ మేము పిల్లగాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు, వాళ్ళు పెర్ఫార్మెన్స్ మంచిగా లేదు కాబట్టి జాబ్ రాలేదని వాళ్ళు అంటున్నారు. సరే, ఆ పర్ఫార్మెన్స్ పెట్టడానికి, ఆ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ రీచ్ అవ్వడానికి మీరు కాలేజీలలో ఎగ్జామ్స్ పెడతారా, లేకుంటే ఇంకా వాటిని ఇంకేమైనా టెస్ట్స్ పెట్టి ప్రిపేర్ చేస్తారా, లేకుంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏమైనా చేస్తారా, ఇంకా స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తారా? ఇది ఆలోచించాలి. ఇప్పుడు మంచి కాలేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 100% ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని వదిలైతే వీటిని జాయిన్ అయితేనైతే అది రాంగ్ డిసిషనే అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ అంతే ఉంది. కానీ ఒక రెప్యూటెడ్ కాలేజీలో చేసినప్పుడు డిసడ్వాంటేజెస్ ఏం లేవు. ఒక వీటిలో డిసడ్వాంటేజ్ ఉంది. కొత్తగా వచ్చిన మోడల్స్, ఇవన్నీ మోడల్స్, ఇన్స్టిట్యూషన్స్, కొత్తగా వచ్చిన సంస్థలు, ఇవన్నీ మీరు కొంతవరకు చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే ఇది ఒక పెద్ద బిజినెస్ సామ్రాజ్యంగా దీన్ని కూడా కమర్షియలైజ్ చేసి ఇన్ని లక్షల ఫీజు వసూలు చేస్తుండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? కామన్గా ఏంటంటే ఓవరాల్గా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళల్లో 70%, మా అప్పుడైతే దాదాపు 80 to 90% వాళ్ళకి జాబ్స్ రాకపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో
దాదాపు 60-70% మాత్రమే జాబ్స్ రావట్లేదు. మిగతా 30-35% వరకు జాబ్స్ క్యాంపస్లోనే. క్యాంపస్లోనే జాబ్ కొట్టడం అదృష్టం ఏంటంటే చాలామందికి క్యాంపస్లో మంచి మంచి కంపెనీస్ వస్తాయి, హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటుంది, ప్లస్ తక్కువ ఏజ్లోనే మనం జాబ్ జాయిన్ అవుతాం. కొన్ని ఫేక్ కాలేజెస్ ఉంటాయి, ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే ఆఫర్ లెటర్ ఇస్తారు కానీ దాంట్లో జాయినింగ్ డేట్ అనేది మెన్షన్ చేయరు. ఇలాంటి మోసం, మేము ఆఫర్ లెటర్ ఇచ్చాం, మా కంపెనీ కాలేజ్కి వచ్చింది, కంపెనీ ప్లేస్మెంట్స్ అయిపోయింది, అందరికి ఆఫర్ వచ్చిందని చెప్పి ప్రచారాలు చేసుకునేటివి ఉన్నాయి. అంటే అవి కొన్ని ఇట్లాంటి చిల్లర పనులు చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. కానీ అది కాదు ఇంపార్టెంట్. ఒక ఆఫర్ లెటర్ వచ్చిందంటే దానికి జాయినింగ్ డేట్ ఉన్నప్పుడు వర్తిస్తుంది అన్నట్టు. అంతే తప్పించి ఇవాళ చాలామంది స్టిల్ ఒక 60% ఆఫ్ ద పీపుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ అమీర్పేటకి పోవాలి, మళ్ళీ పూణేకి పోవాలి, మళ్ళీ బెంగళూరుకి పోయి ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. అయినప్పటికీ కూడా ఇలాంటి కోర్స్ నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాధలు పడతారు, ఎన్ని కష్టాలు పడతారు అన్నీ మనకు తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇన్ని ఫీజులు ఇంత 15 లక్షలు 16 లక్షలు కట్టట్లేదే, వాళ్ళు 4-5 లక్షలు కడుతున్నారు. ఏది కాలేజ్ ఫీజు, సరే దానికి తగ్గట్టు వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, తర్వాత కోర్సు నేర్చుకుంటున్నారు 5 సంవత్సరాలు. కొంతమంది 6 సంవత్సరాలైనా జాబ్ రాదు, 7 సంవత్సరాలైనా జాబ్ రాదు. కోర్సుల మీద కోర్సులు చేసుకుంటూనే ఉన్న వాళ్ళని చాలామందిని చూసినాం. సరే ఇట్లాంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంజనీరింగ్ పరిస్థితి ఇట్లుంది. ఫస్ట్ నేను అనేది ఏంటంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ముందే రెప్యుటేషన్ ఉన్న కాలేజ్ చూసుకోండి. యూనివర్సిటీస్ అయితే ఇంకా బాగుంటాయి, ఇప్పుడు ఉన్న కాలేజెస్ కంటే యూనివర్సిటీస్ అయితే ఇంకా బాగుంటాయి. కొత్తగా ఎన్నో ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, అవి బాగుంటాయి. ప్లస్ జాబ్ ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయో చూసుకోండి, ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో చూసుకోండి, ఎంతమంది ప్లేస్ అయ్యారో చూసుకోండి. ఇవన్నీ చూసుకొని మీరు కాలేజీనైనా యూనివర్సిటీనైనా జాయిన్ కండి. అదేవిధంగా ల్యాబ్స్ ఎట్లున్నాయో చూసుకోండి, ఇంక్యుబేటర్ సెంటర్స్ ఎట్లున్నాయో చూసుకోండి, రీసెర్చ్కి మీకు అవకాశం ఉందా లేదా చూసుకోండి. ఇలాంటివన్నీ కొత్త యూనివర్సిటీస్లలో మంచి కాలేజెస్లలో అంతా అప్డేట్ అయ్యారు. అంతేకాకుండా ఇవాళ గ్రామం స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి ఇలా న్యూ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ, బీటెక్స్ అని చెప్పి గ్రామ స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఇది బికాజ్ ఆఫ్ ఓన్లీ మార్కెటింగ్, బాగా మార్కెట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్స్తో చెప్పియడం వల్ల ఇది గ్రౌండ్ వరకు వెళ్ళిపోయింది, గ్రామాల వరకు రీచ్ అయింది. కానీ జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీరు మళ్ళీ ఆలోచించి జాయిన్ కండి. నేనేం తప్పు అనట్లేదు, వాళ్ళు 100% జాబ్ ఇస్తా అంటే మీరు దాంట్లోనే జాయిన్ కండి. ఎందుకంటే మీకు టైం వేస్ట్ ఉండదు, టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, ఎంబడే ప్లేస్ అయ్యే అవకాశం ఉన్నదని వాళ్ళు ఏమైనా బాండ్ రాసి ఇచ్చేదా లేకపోతే లెటర్ రాసి ఇస్తారా అడగండి. కంపల్సరీ పేరెంట్స్ మాత్రం మీరు ఇంత ఫీజు నేను దాంట్లో బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు కదా. నార్మల్ కాలేజ్ తోటి పోలిస్తే అవి బెస్ట్, కానీ వీటికంటే యూనివర్సిటీస్ మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజెస్ని చూజ్ చేసుకుంటూ చాలా ఉత్తమము. ఎందుకంటే ఒక యూనివర్సిటీదైనా ఒక మంచి కాలేజెస్ సర్టిఫికేట్ అయినా ఎక్కడ పోయినా కూడా ఓన్లా దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇది ఓన్లీ జాబ్ కొట్టగలుగుతారు కావచ్చు, జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి కావచ్చు. మరి వాళ్ళు అంటున్నారు కదా, ఇంత హైప్ తీసుకొచ్చిండ్రు, ఇంత మార్కెటింగ్ చేస్తుండ్రు. పిల్లలు కూడా మనం వీడియోస్ చేస్తే దాని కింద కామెంట్స్ తెలిసి తెలియక, అరే నేను ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని, ఐఎమ్ ఆల్సో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని కాబట్టి నేను చెప్పగలుగుతున్నా క్లారిటీతో. నేను కూడా అమీర్పేట ఇన్స్టిట్యూట్కి పోయినా కాబట్టి చెప్పగలుగుతున్నా. అమీర్పేట ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాగానే 1 మంత్లోనే నాకు జాబ్ వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఫస్ట్ది స్కిల్స్ డెవలప్ కావాలి. ఇంజనీరింగ్ చేస్తుంటేనే మీకు ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ కావచ్చు, ఆన్లైన్ కోర్సెస్ మీరు చేయొచ్చు. అది ఆన్లైన్ కోర్సెస్ ద్వారా మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇంకా మీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తోటి గైడెన్స్ తీసుకొని మీరు ఏదైనా కూడా ఇంజనీరింగ్లో చాలామందికి కొంచెం జలసాలకు మనం చదువు మీద కేర్లెస్నెస్ పెడతాం కాబట్టి వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఇంజనీరింగ్ చదువుతూ ఎవరైతే జాబ్ కొట్టాలనుకున్నారో 100% వాళ్ళు జాబ్ కొడతారు. ఎందుకంటే దానికి ఈ కంపెనీలో ఏమేమి కావాలో మీ సీనియర్స్ గైడెన్స్ తీసుకుంటారు. ఇండస్ట్రీలో పనిచేసిన ఫ్యాకల్టీ మళ్ళీ మీ కాలేజీలో టీచింగ్ చెప్తున్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటారు. సో నా అభిప్రాయం అయితే ఏంటంటే బీ కేర్ఫుల్ బిఫోర్ జాయినింగ్ టు బీటెక్. బీ కేర్ఫుల్ బిఫోర్ జాయినింగ్ టు బీటెక్. ఇది 100%. మీరు కొత్త పుంతలు దొక్కుతున్నారు కదా అని చెప్పి ఇవన్నీ కొత్త సిస్టమ్స్ వచ్చినాయి కదా అంటే ఇది రిజల్ట్ ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. ఇంకా అవుట్పుట్ అన్నది ఇంకా రాకముందే
మీరందరూ దానికి అట్రాక్ట్ సరే ఒక అవుట్పుట్ వచ్చిన తర్వాత చూద్దాం, సరే ఎంతమందిని ప్లేస్ చేసిండ్రు అన్న దాని తర్వాత మనం డిసైడ్ కావచ్చు. కానీ మార్కెటింగు, సినిమా యాక్టర్లతోటి ప్రమోషన్స్, సినిమా యాక్టర్లు ప్రమోట్ చేస్తే ఒక సినిమా యాక్టర్ చదువుకున్న చాలా తక్కువ అండి. సినిమా యాక్టర్స్లో చదువుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తుండే ఏంటండి ఈ కాలేజెస్కి. ఇది ఒక పెద్ద జోక్. ఇది ఏంటంటే మనం చూస్తున్నాం సినిమా యాక్టర్స్, సెలబ్రిటీస్, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళకి చదివేది రాదు, వాళ్ళు వచ్చి కాలేజ్ మార్కెటింగ్ చేస్తుంటారు. ఇట్లాంటి వాటికి ఈ ఇన్స్టిట్యూషన్స్కి మార్కెటింగ్ చేస్తుంటారు. ఇలాంటివి చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఓకే మీరు చదువు చెప్తారు, దాన్ని కాదనం. అది ఎక్కడికి వెళ్ళినా నేర్చుకోవచ్చు. అమీర్పేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈవినింగ్ పూట ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ టాస్క్. అది పెద్ద టాస్క్ ఏం కాదు. అది పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే 4 సంవత్సరాలు ఇట్లా యుద్ధం చేయాల్సిన పని కూడా లేదు. ఇది క్లియర్గా చెప్తున్నా. మీరు ఏ ఫీల్డ్ మీద జాబ్ చేయాలనుకున్నారో ఆ ఒక్క సబ్జెక్ట్ని పట్టుకొని, ఆ ఒక్క స్కిల్స్ని పట్టుకొని మీరు జాబ్ కొట్టచ్చు. 4 ఏళ్ళు ఒక స్కిల్ని పట్టుకొని, సరే టెస్టింగే అనుకోండి, టెస్టింగ్ అయితే టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవాలి, టెస్టింగ్స్కి సంబంధించింది. డేటా వేర్ హౌస్ అయితే డేటా వేర్ హౌస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా పైథాన్ అయితే పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్క్యూఎల్, ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ పోవాలంటే వీటి మీద, రెడెక్స్, లైనెక్స్ మీద ఈ సర్టిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఈ సర్టిఫికేషన్స్ కూడా చేసుకొని పెట్టుకోండి. ఇంజనీరింగ్ పిల్లలు ఇలాంటి కోర్సులు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు, ఆన్లైన్ సర్టిఫికేట్ చేయండి, ఆన్లైన్ కోర్సులు నేర్చుకోండి. అదే కాకుండా బయట ఇన్స్టిట్యూట్, మీరు కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అండి. కానీ అనవసరంగా మీ తల్లిదండ్రులు మాత్రం ఈ అడ్వాన్స్డ్ అని చెప్పి 5 లక్షలల్లా 6 లక్షలల్లా అయిపోయి ఇంజనీరింగ్ని దాన్ని 18 లక్షలు వెచ్చించి చేయాల్సిన అవసరం లేదు, ఎంత మాత్రము లేదు. మళ్ళీ చెప్తున్నా. ఇక వాళ్ళు ఎన్ని నన్ను తిట్టుకున్నా మంచిదే, ఏమన్నా మంచిదే. ఒకవేళ వాళ్ళు జాబ్ గ్యారంటీ అని చెప్పి అంటే చాలామంది పిల్లలకు జాబ్స్ వస్తలేవు. 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ దర్ జాబ్స్ బికాస్ ల్యాక్ ఆఫ్ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. టాలెంట్ లేదని కాదు, ల్యాక్ ఆఫ్ హార్డ్ వర్క్. వాళ్ళ ఎలా పని చేయాలో, ఎలా వర్క్ చేయాలో అలా చేస్తలేరు. సరే మీరు అది యూనివర్సిటీలో అయినా కాలేజ్లో అయినా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అదే పని మీరు చేసేది ఉంటే మంచి డిగ్రీ వస్తుంది, మంచి సర్టిఫికేట్ వస్తుంది, రికగ్నైజేషన్ అయిన యూనివర్సిటీ వస్తుంది, రిప్యుటేషన్ అయిన యూనివర్సిటీ నుంచి చేసినట్టు అవుతుంది. అదేవిధంగా జాబ్ కూడా కంపేర్ టు దీస్ కంపెనీస్, దీస్ ఇన్స్టిట్యూషన్స్, నీకు ఒక యూనివర్సిటీకి, ఒక మంచి రిప్యుటేషన్ ఉన్న కాలేజెస్కి పెద్ద టాప్ కంపెనీస్ వస్తాయి. పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్, ద బెస్ట్ క్వాలిటీ ఉన్న కంపెనీస్. అంటే ఏదో ఫాల్తుగా నీకు ఆఫర్ లెటర్ ఇచ్చే కంపెనీస్ కాదు. నీకు కావాల్సింది జాబ్, కావాల్సింది ఏంది, మంచి 100 కంపెనీస్, టాప్ కంపెనీస్ ఉంటే దాంట్లో జాబ్ కావాలి. కంపెనీస్ వచ్చి దాంట్లో కూడా ఏదో ఒక ఆఫర్ లెటర్ వస్తే జాబ్ వచ్చిందని సంతోషపడు కాదు, సాటిస్ఫై అవ్వడు కాదు. అందరికీ జాబ్ ఇవ్వాలంటే అందరికీ కూడా జాబ్ ఇచ్చేటట్టు చేయొచ్చు. మేనేజ్మెంట్ కాన్సన్ట్రేట్ చేసి, మేనేజ్మెంట్ కొంచెం ఖర్చులు పెట్టుకొని, మేనేజ్మెంట్ రీసెర్చ్ ఫెసిలిటీస్ కల్పించి, ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి. దీని మీద పెద్ద ఇంక్యుబేటర్ సెంటర్స్ నడిపిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాంటి వాటిలలో 100% జాబ్ వస్తుంది, 100% మీరు ప్లేస్ అవుతారు. ఇది బీటెక్ జరిగే ముందైతే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి. బీ కేర్ఫుల్ బిఫోర్ జాయినింగ్ బీటెక్. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.